వీళ్ళకేం స్టార్ హీరోస్ కష్టాలే ఉండవు అని అనుకుంటాం మనం. కానీ రియాలిటీ వేరుంటుంది. తాజాగా విజయ్ దేవరకొండ తన కష్టాలు చెప్తుంటే ఇలా అనిపించింది మరి. టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోల్లో ఒకరైన విజయ్ దేవరకొండ కొన్నేళ్లుగా సినిమాలతో బాగానే సంపాదిస్తున్నాడు. అయితే అతడికి ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయట. ఆ టైంలో అగ్ర నిర్మాత దిల్ రాజే అడ్వాన్స్ రూపంలో ఆర్థిక సాయం చేశాడట. అప్పటికి సినిమా కమిట్ కాకపోయినా తనకు సాయం చేసినట్లు విజయ్ తాజాగా వెల్లడించాడు. దిల్ రాజు బ్యానర్లో విజయ్ సినిమా గురించి ఎప్పటి నుంచో చర్చలు నడుస్తున్నాయి. ఎట్టకేలకు ఫ్యామిలీ స్టార్తో వీరి కలయిక కార్యరూపం దాల్చింది. తాను కూడా రాజుతో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానని, అయితే అది ఆలస్యమైందని, ఆయనతో తనకు మంచి అనుబంధం ఉందని చెబుతూ కరోనా టైంలో డబ్బుల కోసం ఇబ్బంది పడుతుంటే రాజే అడ్వాన్స్ రూపంలో సాయం చేసిన విషయాన్ని వెల్లడించాడు విజయ్. ఇక రాజు బ్యానర్లో గతంలో తనకు అవకాశం దక్కకపోవటం గురించి విజయ్ ఓ ఆసక్తికర విషయం చెప్పాడు. రాజు నిర్మించిన కేరింత మూవీ ఆడిషన్స్కు తాను హాజరయ్యానని, కానీ తనకు అవకాశం దక్కలేదని, అప్పుడు తాను చాలా హర్ట్ అయ్యానని, వీళ్ళందరికీ తనేంటో చూపించాలని కసిగా అనుకున్నానని, ఈ విషయం కొన్నాళ్ల క్రిందటే రాజుతో కూడా చెప్పానని, కట్ చేస్తే ఇప్పుడు రాజు నిర్మాతగా తాను సినిమా చేశానని విజయ్ తెలిపాడు. గౌతమ్ తిన్ననూరితో సినిమా ఆలస్యం కావటం గురించి విజయ్ మాట్లాడుతూ, ఫ్యామిలీ స్టార్ కోసమే అది లేట్ అయిందని, సితారా ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ, దర్శకుడు గౌతమ్ అర్థం చేసుకోవటం వల్లే ఫ్యామిలీ స్టార్ట్ చేయగలిగానని, ఈ విషయంలో వారికి ధన్యవాదాలు చెప్పుకోవాలని, త్వరలోనే ఆ సినిమా ఉంటుందని విజయ్ చెప్పాడు. అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా ఐకాన్ స్టార్. ఎంత బడ్జెట్ పెడుతున్నారో అందుకు రెట్టింపు లాభాలు గ్యారంటీ. ఇదే ఇప్పుడు బన్నీ నెక్స్ట్ మూవీకి ప్లస్ కాబోతుందట. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ పుష్ప 2 షూటింగ్లో బిజీగా ఉన్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రం ఆగస్టు 15, 2024న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుండి అప్డేట్స్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు షారుఖ్ ఖాన్తో ఇటీవలే జవాన్ వంటి బ్లాక్ బాస్టర్ అందించిన దర్శకుడు అత్లీతో అల్లు అర్జున్ ఓ సినిమాకి పనిచేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా కన్ఫర్మ్ అయింది. కాగా స్క్రిప్ట్ వర్క్ చెన్నైలో జరుగుతోంది. కాగా ఈ సినిమా బడ్జెట్ దాదాపు 350 కోట్లు అని గట్టి టాక్ వినిపిస్తుంది. తాజా వార్తల ప్రకారం అల్లు అర్జున్ అత్లీ చిత్రం ఏప్రిల్ 8, 2024న అఫీషియల్గా స్టార్ట్ అవుతుందని అంటున్నారు. ఈ తేదీ ఐకాన్ స్టార్ అభిమానులకు ఎంతో ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇది అల్లు అర్జున్ పుట్టినరోజు కదా. అర్జున్ తండ్రి అల్లు అరవింద్ ప్రతిష్టాత్మక హోమ్ బ్యానర్ అయిన గీతా ఆర్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. హీరోయిన్ ఎవరనేది ఇంకా తెలియరాలేదు. కాగా సమంత, ఋతుప్రభు, త్రిష వంటి స్టార్ హీరోయిన్స్ తో చిత్ర యూనిట్ చర్చలు జరుపుతున్నట్లు టాక్ వినిపిస్తుంది. అట్లీ ఇతర సినిమాల్లానే ఈ సినిమా కూడా స్టైలైజ్డ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుంది. ఈ చిత్రం అక్టోబర్ నెలలో సెట్స్ పైకి వెళ్లనుంది. పుకార్లు మొదలైన రోజు నుండి చిత్రం వార్తల్లో నిలిచింది. పైన చెప్పుకున్న విధంగా దాదాపు 350 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు తెలుస్తోంది. అట్లీ దక్షిణాదిలో ఎన్నడూ లేని భారీ స్థాయిలో ఈ యాక్షన్ ఎంటర్టైనర్ని తెరకెక్కించే ప్లాన్లో ఉన్నారు. ఈ చిత్రంతో పాటు పుష్ప 2 గురించిన మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కూడా ఏప్రిల్ 8న వెల్లడి కానున్నాయి. అల్లు అర్జున్ పుట్టినరోజున పుష్ప సీక్వెల్ టీజర్ను విడుదల చేయనున్నట్లు ఇండస్ట్రీ సర్కిల్స్లో ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. కాగా పుష్ప 2 సినిమాకి సంబంధించిన ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ చేజిక్కించుకుంది.